సో పర్యావరణ పన్ను దీన్ని మనము కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటారు. ఇది EU వాళ్ళు, యూరోపియన్ యూనియన్ వాళ్ళు వేస్తున్నారు. సో కాబట్టి ఏవైతే వస్తువులు ముఖ్యంగా ఇలా స్టీల్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, ఫెర్టిలైజర్ కావచ్చు, రైట్, తర్వాత ఇలా ఎలక్ట్రిసిటీ కావచ్చు, హైడ్రోజన్, ఇలాంటి వస్తువులు మీరు ఎగుమతి చేసినప్పుడు EUకు ఈ యొక్క వస్తువులు పర్యావరణానికి సంబంధించినవి కావాలి. అలా దాని అర్థం ఏంటంటే EU కంపెనీలు ఏవైతే పర్యావరణ నిబంధనలు పాటిస్తున్నాయో సేమ్ మనం ఎగుమతి చేసే కంపెనీలు కూడా అవే పాటించాలి. రైట్, ఇవాళ దీనివల్ల మనకు సిమెంట్ దాదాపు 90% సిమెంటు, ఐరన్ 53%, స్టీల్ 40%, యూరియా 22%, అల్యూమినియం 40% అఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇప్పటి నుండి మనం ఏం చేయాలంటే EU కంపెనీలు ఏ విధంగా పర్యావరణ నిబంధనలు పాటిస్తున్నాయో మనం కూడా సేమ్ అదే రకంగా పాటించాలి. లేదు అంటే ట్యాక్స్ వేసే ప్రాబ్లం ఉన్నది. ఏంటంటే పర్ టన్ CO2 విడుదల చేస్తే $73 ఇలా ట్యాక్స్ వేసే ప్రమాదం ఉంది. కాబట్టి భారత ఎగుమతులకు సమస్య వస్తుంది. ఎప్పటి నుండి అంటే January 1, 2026. ఓకేనా? కాబట్టి పర్యావరణ రక్షణ కోసం EU తీసుకునే చర్యలు మనం కూడా ఆలోచించి మనం కూడా అనుసరిస్తే బాగుంటుంది విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీన్ని మనం కబం అంటారు, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. రైట్, కాబట్టి ఇక్కడ EU కార్బన్ కాస్ట్ ఎంతైతే ఉన్నదో మన యొక్క కాస్ట్ కూడా అంతే ఉండాలి. ఒకవేళ కనుక మనం ఎక్కువ కాస్ట్ చేసినట్లయితే అంటే దాని అర్థం ఏంటంటే మన పర్యావరణ నిబంధనలు పాటించకపోతే అప్పుడు వాళ్ళు ట్యాక్స్ వేసే ప్రమాదం ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. రైట్.